అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం. ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర, ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మీరు ఎంత నలిగారు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు. మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషం చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందనలు. వాళ్ళు చూపిన సాహసం, సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సోదరులు లోకేష్ గారికి, గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇతర సహచరులకు సభ